హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు పెద్ద మనసు. ఈ కథని రచించిన వారు సత్యనారాయణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, లంచ్ బాక్స్ తెరిచి అన్యమనస్కంగా కెలుకుతున్న కావ్యను గమనించింది పద్మ. ఏమైంది కావ్య? అన్నం తినకుండా ఏమిటంత దీర్ఘాలోచిస్తున్నావు అని అడిగింది. పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నావా ఏమిటే అంటూ హాస్యమాడింది లలిత. కావ్య నవ్వలేదు. సమస్యల్ని మనసు పొరల్లో పదిలంగా దాచుకుంటే సాలు కావు కావ్య. స్నేహితులతోనూ అయిన వారితోనూ పంచుకుంటే మనసుకు కొంత ఊరట కలగటమే కాక పరిష్కార మార్గం కూడా కనిపించవచ్చు అంది. ఏదో ఉందనుకున్న పద్మ మళ్ళీ. అవునే కావ్య, నీ బాధేమిటో మాతో చెప్పవే అడిగింది లలిత. వారు ముగ్గురు కొలీగ్స్ కాక మంచి స్నేహితురాళ్ళు కూడా. వాళ్ళు అంత ఆప్యాయంగా తరచి తరచి అడుగుతుంటే బాధ గుండెల్లో నుంచి తన్నుకు వచ్చింది కావ్యకు. తటపటాయిస్తూనే మనసు విప్పింది. ఆమె తల్లిదండ్రులకు 2 ఆడపిల్లలే. ఇప్పుడు కావ్య చెల్లికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది. కట్నం కొంచెం ఎక్కువే. కావ్య తండ్రి సీతారామయ్య ఓ సన్నకారు రైతు. 2 ఎకరాల పొలం తప్ప ఏమీ లేదు. చిన్న కూతురి పెళ్లి కోసం పొలం అమ్మేయాలనుకుంటున్నాడు. ఆ విషయం ఫోన్లో కావ్యతో చెప్పాడు. ఉన్న ఆ ఒక్క ఆధారము కోల్పోతే ఎలా బతుకుతారని ఆమె అడిగితే నవ్వాడతను. ఆ నవ్వులో లీలగా ధ్వనించిన బాధను ఆమె పసిగట్టకపోలేదు. కూతురి భవిష్యత్తు కంటే తమ బతుకు ఎక్కువ కాదన్నాడు. తండ్రి నోరు తెరిచి అడక్కపోయినా చెల్లెలి పెళ్లి కోసం ఎంతో కొంత ఆదుకోవాలని ఉంది కావ్యకు. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత. చెబుతుంటే దుఃఖంతో గొంతు వణికింది కావ్యకు. స్నేహితురాళ్ళు చిన్నగా నిట్టూర్చి, ఈ విషయంలో నిన్ను ఎప్పుడో హెచ్చరించాం మేము. నీ జీతమంతా తీసుకువెళ్ళి మీ మామగారి చేతుల్లో పొయ్యొద్దే అని. విన్నావు కావు. ఉమ్మడి కుటుంబం కాబట్టి కొడుకు సంపాదనను తండ్రి ఆశిస్తే అది వేరే విషయం. కానీ కోడలి కష్టార్జితం కూడా కబళించాలనుకునే మనిషి ఏం మనిషి అంది పద్మ కోపంగా. ఏమైనా అంటే ఉమ్మడి కుటుంబం అంటావు. మావి మాత్రం ఉమ్మడి కుటుంబాలు కావు. నీలాగే మా జీతాలు తీసుకెళ్ళి మా మామల చేతుల్లో పోస్తున్నామా? నీ సంపాదన నీ దగ్గరే ఉంటే ఇలాంటి అవసరాలకు ఆదుకునేది కాదు. స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం ఎంత అవసరమో ఇప్పటికైనా తెలిసి వచ్చిందా? మెత్తగా మందలించింది లలిత. నా సంగతి నీకు తెలుసుగా. నా జీతం నా భర్తకు కూడా ఇవ్వను. ఇంటికి ఎప్పుడైనా అవసరం అనుకుంటే నా చేతుల మీదుగానే ఖర్చు చేస్తానే తప్ప ఎవరి చేతికి పైసా కూడా ఇవ్వను. ఎవరేమనుకున్నా సరే అని పద్మ అంటే, నా జీతం కోసం నా అత్తమామలు ఎంతో ప్రయత్నించారు. సందు దొరికినప్పుడల్లా ఇప్పటికీ సణుగుతూనే ఉంటారు. అయినా నేను లెక్క చేయను అంది లలిత. కావ్య మాట్లాడకుండా తల ఉంచుకుంది. కట్నంగా లక్షలు పంచుకున్నది చాలక మన సంపాదన కూడా కాజేయాలనుకుంటే అందుకు మనం చచ్చినా ఒప్పుకోకూడదు కించెత్తు ఆవేశంగా అంది పద్మ మళ్ళీ. కానీ నా అత్తమామలు మంచివాళ్లే అంటున్న కావ్యపైన విరుచుకుపడ్డారు స్నేహితురాళ్ళు. కోడలి సంపాదనను కాజేసే అత్తమామలు మంచివాళ్ళు ఎలా అవుతారే అంటూ కావ్య ఆలోచనలో పడిపోయింది. పెళ్లి చూపులలో సారథి తనను చూసి ఇష్టపడ్డాడు. తన తండ్రి కట్నం ఊసెత్తితే నవ్వి, కట్నాలపైన మాకు సదాభిప్రాయం లేదండి బావగారు. ఆహా, అలాగని మా అమ్మాయికి మేం కట్నం ఇచ్చుకోలేదనుకునేనేరు. మా ముక్కులు పిండి మరీ వసూలు చేశారు మా వియ్యాలవారు. అలాంటి అవస్థ మీకు పట్టకూడదని మా ఇంట అడుగుపెట్టే పిల్ల కోడలు కాక మా కూతురు అయితే చాలు అన్నాడు సారథి తండ్రి జగన్నాథం. అతనికి ఒక కొడుకు, ఒక కూతురును. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. గ్రాట్యుటీ సొమ్ముతో ఓ చిన్న ఇల్లు కొన్నాడు. కూతురి పెళ్లిని సర్వీసులో ఉండంగానే చేసేశాడు. కొడుకు నెలకు 25,000 సంపాదిస్తున్నాడు. తనకు నెల నెలా కొంత పెన్షన్ వస్తుంది. కూతురికి 25 లక్షల కట్నం ఇచ్చిన పెద్ద మనిషి కొడుకి కట్నం వద్దంటే నమ్మలేకపోయారంతా. కావ్య పెళ్లికి అవసరానికి మించి అతిగా ఖర్చు పెట్టనివ్వలేదు జగన్నాథం. ఆమె తల్లిదండ్రులు తమ ముచ్చట కొద్దీ కూతురికి ఏం నగలు పెట్టుకున్నారో అంతే. ఆడబొడుచు కట్నం కూడా నామమాత్రమే. అత్తమామలు కావ్యను సొంత కూతురులా చూసుకోసాగారు. సారథి సరే సరి, భార్య అంటే ప్రాణం. అలాంటి మంచి మనుషుల మధ్య పడినందుకు కావ్య దైవానికి కృతజ్ఞతలు తెలుపుకొని రోజంటూ లేదు. పెళ్ళయి 5 ఏళ్లయింది. పెళ్లినాటికే ఏడాదిగా ఉద్యోగం చేస్తుంది తను. 15,000 జీతం. పెళ్ళైన ఏడాదికి మరో 5,000 పెరిగింది. అత్తింట్లో అడుగు పెట్టాక తెలిసి వచ్చింది కావ్యకు. మామగారు ఇతర విషయాల్లో ఎంతటి సౌమ్యుడు, ఖర్చుల విషయంలో అంత నిక్కచ్చి మనిషి.
నెల నెల కొడుకు జీతంతో పాటు కోడలి జీతం కూడా ఆయన చేతిలో పడవలసిందే. భర్త ద్వారా తన జీతం మామగారికి అందేది. తమ ఖర్చులకు అవసరమైన డబ్బు ఆయనే ఇస్తాడు ఇద్దరికి. అప్పుడప్పుడు ప్రత్యేక అవసరాలకు కాదనకుండా ఇస్తుంటాడు. తన జీతం మామగారికి ఇవ్వాలంటే మొదట్లో ఎలాగో అనిపించినా క్రమేపీ సర్దుకుపోయింది కావ్య. కన్నవారిని సైతం మరిపించే వారి ఆప్యాయత అనురాగాల మధ్య ఆ విషయం పట్టించుకోవడం మానేసింది. అత్తమామలపైన భక్తి గౌరవాలే తప్ప అన్యభావం లేదు ఆమెకు. లోగడ ఏవో కబుర్లు వచ్చినప్పుడు ఆమె కొలీగ్స్ అంతా తమ తమ సంపాదనల గురించి రకరకాలుగా చెబుతూ తనను జీతం అట్టిపెట్టుకోమని సలహాలు ఇచ్చారు. వద్దనుకుంటూనే ఆ టాపిక్ని భర్త దగ్గర లేవదీసింది కావ్య. కొడుకు సంపాదన సరే, కోడలి సంపాదనను కూడా మామయ్య గారు తీసుకోవడం ఎంతవరకు సబమంటారు అని అడిగింది. ముందు తెల్లబోయి తర్వాత భార్య వంక తీక్షణంగా చూశాడు సారథి. నీ బుర్రలో ఏదో పురుగు దూరినట్లుంది. దాన్ని వెంటనే వేరిపారే. మనది ఉమ్మడి కుటుంబం. ఆదాయం కానీ ఖర్చులు కానీ అన్నీ నాన్న చేతుల మీదగానే జరగాలి. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకు అంటూ కొంచెం తీవ్రంగానే మందలించాడు. ఆమె కళ్ళు నీళ్లు గిర్రున తిరిగాయి. తనకు చెడు ఉద్దేశం ఏమీ లేదని, స్నేహితురాళ్ల చర్చ నేపథ్యంలో అడిగానని అతన్ని కన్విన్స్ చేసి సారీ చెప్పేసరికి శాంతించాడు అతను. తర్వాత ఆ ఆలోచనే రానివ్వలేదామె. కానీ ఇప్పుడు తాను సంపాదిస్తున్న చెల్లెలి పెళ్లి కోసం తండ్రికి ఎటువంటి సహకారము అందించలేని తన నిస్సహాయతకు బాధ దుఃఖం కలిగాయి కావ్యకు. మీ మామగారు తెలివైన వాడే కావ్య. కట్నం వద్దంటూ మిమ్మల్ని బోల్తా కొట్టించింది ఎందుకో తెలుసా? అప్పటికే నువ్వు చేస్తున్న ఉద్యోగము, నీకు వస్తున్న జీతము చూసి అంది పద్మ. చా, ఆయన అలాంటి వారి కాదే, పెద్ద మనిషి అంది కావ్య నొచ్చుకుంటూ. అలాంటి పెద్ద మనుషులకు వయసులో కానీ మనసులో ఉండేవే పిచ్చి మొద్దు. ఉత్త డబ్బు మనుషులు వాళ్ళు అంది లలిత స్వీయ అనుభవాన్ని తలుచుకుంటూ. స్నేహితురాళ్ళు తన మామగారి గురించి అలా మాట్లాడుతుంటే మనసు చీవుక్కుమంది కావ్యకు. నీ చెల్లెలి పెళ్ళికి డబ్బు కావాలని మీ మామగారిని సూటిగా అడగవచ్చు నువ్వు అంది పద్మ. ఎలా అడిగేదే? ఆయన ఏమనుకుంటారో? అనుకునేదేమిటి? నువ్వు అడిగేది నీ సంపాదనే కదా. కావ్య మాట్లాడలేదు. లలిత అందుకుంది. చూడు కావ్య, మీ ఆయన శ్రీరామచంద్రుడు అయినంతలో నువ్వు సీతమ్మోరువి కానవసరం లేదు. మీ మామగారిని అడగటానికి నీకింత మొహమాటంగా ఉంటే మీ ఆయన చేత అడిగించు. కావ్య ఆలోచనలో పడిపోయింది. అత్తమ్మ అంటూ గలగలా మాట్లాడుతూ తిరిగే కోడలు ముభావంగా ఉండటంతో ఒంట్లో బాలేదేమో అనిపించింది అన్నపూర్ణకు. దానికి తోడు కోడలు ఇప్పుడు 3 నెలల గర్భవతి కూడాను. అదే అడిగితే బాగానే ఉన్నాను అంటూ ముక్తసరిగా జవాబిచ్చింది కావ్య. ఈ మధ్య అమ్మాయి ఎందుకో అదోలా ఉంటుంది. నువ్వేమైనా అన్నావా అని అడిగింది అన్నపూర్ణ కొడుకును. అబ్బే, నేనేమీ అనలేదే అన్నాడు సారథి తెల్లబోతూ. ఒకవేళ ఒంట్లో ఏదైనా నలతగా ఉందేమో, ఓసారి డాక్టర్కి చూపించకూడదు పోని అందామె. ఆ విషయమే రాత్రి పడుకునేటప్పుడు కదిపాడు సారథి. నా ఒంట్లో బాగానే ఉంది అంటూ కావ్య తప్పించుకోపోతే ఊరుకోలేదు. అయితే మనసులో బాగోలేనట్టుంది. నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర చెప్పుకుంటా? అదేమిటో నాతో చెప్పు అని అతను ఒత్తిడి చేయడంతో మెల్లగా బయటపడిందామె. 5 ఏళ్లుగా సంపాదిస్తున్నాను. అవసరానికి నాకిష్టమైనట్టు ఖర్చు చేసుకునే స్వేచ్ఛ లేదు నాకు అంది కిచ్చెంతు నిష్ఠూరంగా. సారథి నిశ్చేష్టుడయ్యాడు. తర్వాత భార్యను కోప్పడ్డాడు. అయితే ఆమె నిష్ఠూరం వెనుకున్న కారణం ఆమె చెప్పలేదు. అతను అడగనూ లేదు. మర్నాడు కోడలి ఆరోగ్యం గురించి తల్లి మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తే తనకు ఏదో దెయ్యం పట్టింది అంతే అనేసి వెళ్ళిపోయాడు సారథి. ఏమీ అర్థం కాక అయోమయంగా చూసిందామె. తర్వాత తరచి తరచి అడిగితే, మా చెల్లెలి పెళ్ళి కుదిరిందట అత్తమ్మ. డబ్బు సర్దుబాటు కాక పొలం అమ్మేస్తానంటున్నారు నాన్న అని చెప్పింది కావ్య. అయ్యో పాపం అంది అన్నపూర్ణ సానుభూతిగా. కావ్య తండ్రితో మాట్లాడి 2 వారాల పైన అయిపోయింది. డబ్బు సమకూరిందో లేదో
పొలం అమ్మకానికి పెట్టారేమోనన్న ఆలోచనలు కందిరీగల్లా మదిలో రోద చేయసాగాయి. ఫోన్ చేసి అడగటానికి ముఖం చల్లడం లేదు. తన వంతు సాయం ఏదీ లేనందుకు ఆలోచించే కొద్దీ స్నేహితురాళ్ల మాటల ప్రభావం ఆమె పైన ప్రబలం కాసాగింది. మామగారిని తానే అడిగేయాలనుకుంది. ఇన్నేళ్ల తన సంపాదనలో నుంచి తన అవసరానికి కొంత సొమ్ము ఇవ్వమని కారణం చెప్పి తండ్రిని చులకన చెయ్యదలుచుకోలేదు. సాయంత్రం ఆఫీసు నుంచి రాగానే షటిల్ ఆడటానికి వెళ్ళిపోతాడు సారథి. అతను వెళ్లే సమయానికి జగన్నాథం ఈవినింగ్ వాక్ నుంచి తిరిగి వస్తాడు. భర్త ఇంటి వద్ద లేని సమయం చూసి మామగారితో మాట్లాడాలన్న నిశ్చయంతో ఆ రోజు కాస్త త్వరగా వచ్చేసింది ఆఫీసు నుంచి కావ్య. మామగారు స్నానం ముగించి టీవీలో న్యూస్ చూడటానికి హాల్లోకి వస్తాడని ఎదురు చూస్తుంది. విషయం కదపవచ్చునని. అంతలో తండ్రి గొంతుక వినిపించి హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది. తల్లి తండ్రి కనిపించారు. ఆనందంగా వెళ్ళి, నాన్న ఇదేనా రావటం అంటూ తండ్రిని పలకరించి, అమ్మా అంటూ తల్లిని కావలించుకొని తన గదిలోకి తీసుకుపోయింది. లోపలికి వెళ్ళగానే తల్లిని అడిగింది భిన్న వదనంతో, డబ్బుకు ఏం చేశారమ్మా నాన్న? పొలం అమ్మేశారా? లేదమ్మా, ఆ అవసరం రాకుండా మీ మామగారు అడ్డుపడ్డారుగా అంది తల్లి. మామయ్య గారా? తెల్లబోయింది కావ్య. అవునమ్మా, ఆయనే దేవుడిలా ఆదుకోకపోతే ఉన్న ఆ ఒక్క ఆధారము పోగొట్టుకోవలసి వచ్చేది మేము అని తల్లి అంటుంటే అయోమయంగా చూసింది కావ్య. తల్లి వివరంగా చెప్పింది. కోడలి చెల్లెలికి వచ్చిన సంబంధం గురించి, వియ్యంకుడికి వచ్చిన ఆర్థిక సమస్య గురించి, పొలం అమ్మదలుచుకున్న వైనము కోడలి ద్వారా విన్న అన్నపూర్ణ ఆ సంగతులు భర్తతో చెప్పింది. జగన్నాథం వెంటనే వియ్యంకుడికి ఫోన్ చేశాడు. సొమ్ము తాను సర్దుతానని, పొలం అమ్మవద్దని చెప్పాడు. అన్నట్లుగానే 2 రోజుల్లో 10 లక్షలు డ్రాప్ తీసుకుని పంపించాడు. దాంతో సంబంధం ఖాయం చేసుకోవటం, ముహూర్తాలు పెట్టుకోవటం జరిగాయి. కట్నంలో కొంత నిశ్చితార్థం రోజున, మిగతాది పెళ్లి రోజున ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అందుకే మొదటి శుభలేఖ ఆయనకే ఇవ్వాలని వచ్చారు వాళ్ళు. అంతా ఆలకించిన కావ్య నిశేష్టురాలైంది. కూతురి పెళ్లికి వియ్యంకుడి దగ్గర డబ్బు తీసుకోవడమా అని మీ నాన్న సంశయిస్తుంటే అన్నయ్య గారు ఏమన్నారో తెలుసా అమ్మా? చెప్పింది తల్లి. నా సొమ్మేమీ మీకివ్వడం లేదు. నేను ఇస్తున్నది మీ కూతురి సంపాదనే. కూతురుదని సంశయించకండి బావగారు. కావ్యే కొడుకయ్యుంటే మీరింతగా ఆలోచించేవారైనా? పిల్లలు తండ్రుల ఆస్తులను పంచుకోవడమే కాదు, అవసర సమయంలో వారిని ఆదుకోవాలి కూడాను. మీరు సందేహించకండి అన్నారు మీ మామగారు. చాలా పెద్ద మనసమ్మ ఆయనది. కావ్యకి నోటమ్మట మాట రాలేదు. అంత గొప్ప సాయం చేసి కూడా ఇంట్లో ఎవరితోనూ మాట మాత్రం కూడా అనలేదు మామగారు. హఠాత్తుగా పద్మ, లలితల మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకు. ఇంకా నయం, వాళ్ళ మాటలు పట్టుకుని తొందరపడ్డాను కాను నేను. ఆయన ఎంత బాధపడేవారో అనుకుంది. అత్తమామలు వచ్చారని ఫోన్ చేయడంతో సారథి వచ్చాడు. అతని స్వరం విని తల్లితో హాల్లోకి వచ్చింది కావ్య. అత్తమామలని ఆప్యాయంగా పలకరించాడు సారథి. మా చిన్న కోడలు ఏం చేస్తుంది? అప్పుడే పెళ్లి కల వచ్చేస్తుంటుంది అని జగన్నాథం నవ్వుతూ అడగటంతో చటక్కున వియ్యంకుడి చేతులు పట్టుకున్నాడు సీతారామయ్య. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బావగారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలు కదలాడుతుంటే. అదేం మాట బావగారు, మనలో మనకు రుణాలు ఏమిటి అంటూ అనునయించాడు జగన్నాథం. అవసరానికి ఆదుకొని బంధుత్వాలు ఎందుకు అన్నాడు. అనంతరం కొడుకును కోడలిని తన గదికి పిలిపించాడు జగన్నాథం. ఆయన చెబుతున్నది మౌనంగా ఆలకించారిద్దరు. వారి దగ్గరే ఉంటే ఏదో విధంగా ఖర్చయిపోతుందన్న ఆలోచనతో కోడలి జీతం కూడా తీసుకుంటున్నాడు అతను. అందులో నుంచి పైసా కూడా ఖర్చు చేయలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తున్నాడు. ముందు ముందు అవసరాలకు పనికి వస్తుందని. చిన్న కూతురి పెళ్లి కోసం సీతారామయ్య పొలం అమ్మేయాలనుకుంటున్నాడని తెలిసి కోడలి సంపాదనలోంచి కొంత సొమ్ము సర్దటం తప్పు కాదనిపించింది. దగ్గరి బంధువులుగా అది తన నైతిక బాధ్యత కూడా అనిపించింది. 10 లక్షలు పంపించాడు. మీరు నా మాట కాదనరన్న నమ్మకంతోనే ఆ పని చేశాన్రా. బావగారు దాన్ని అప్పుగా అనుకుంటున్నా నేను మాత్రం అలా పరిగణించడం లేదు. ఒకవేళ ఊరికినే ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే, మీ కష్టార్జితో నేను దుర్వినియోగం చేశాననుకుంటే ఆ సొమ్మును వాయిదాలలో మీకు నేను చెల్లిస్తాను. ఏమంటావమ్మా అంటూ కోడలి ముఖంలోకి చూశాడు జగన్నాథం. కావ్యకి నోట మాట రాలేదు.
కళ్ళల్లో నీళ్లు ఊబికాయి. దేవుడి లాంటి మామగారి ఔదార్యానికి ఏమనగలదు తను? ఆయన ఔన్నత్యానికి ఏం విలువ కట్టగలదు? ఆయన వంక అశ్రు నయనాలతో చూస్తూ భక్తి గౌరవాలతో చేతులు జోడించింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.